మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే చతుర్థంలో బుధుడు, షష్టమంలో రవి, దశమంలో కేతువు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం ఇన్ జనరల్గానే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో కొంతవరకు డొమెస్టికల్ విషయాల్లో కొంచెం కంఫర్ట్ని కావచ్చు, అండ్ స్థిరాస్తుల విషయంలో అమ్మకాలు కొనుగోలు విషయంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కలిగించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రాహు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మీ క్యాలిక్యులేషన్ అనేది ఓవర్ క్యాలిక్యులేషన్ అయిపోవటం వల్ల రాంగ్ స్టెప్స్ కూడా పడే ఆస్కారాలు వెహికల్ కొనే విషయంలో అయినా స్థిరాస్తులు కొనుక్కునే విషయంలో అయినా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్గా మెయిన్గా మనం ఈ రాశికి వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పాలంటే ఇక్కడ రాశ్యాధిపతి కుజుడిని మనం తీసుకోవాలి. రాశ్యాధిపతి కుజుడు ఈ వారం నుంచి ఫుల్ ట్రాన్సిట్ ఇన్ యువర్ 5th హౌస్. ఆల్రెడీ శని అక్కడ కూర్చుని ఉన్నారు యాక్చువల్గా 5th హౌస్లో. కాబట్టి అక్కడ కుజుడు కూడా 5th హౌస్లో ట్రాన్సిట్లో వచ్చారు. సో ఈ 5th హౌస్ ట్రాన్సిట్ జనరల్గా ఏంటంటే కుజుడు పర్లేదు, కానీ ఆల్రెడీ అక్కడ రవి కూడా ఉన్నారు. ఆల్రెడీ ఒక ఫైరీ ప్లానెట్ రవి అక్కడ ఉండగా కుజుడు కూడా వెళ్ళి 5th హౌస్లో ఉంటాం, శని కూడా అక్కడ ఉంటాం. ఇన్ జనరలీ ఈ 3 కూడా నైసర్గిక పాపులు అవటం. సో దిస్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు లవ్ లైఫ్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో అయినా సరే, సంతానపరమైన విషయాల్లో అయినా సరే, వర్క్ క్వాలిటీ అవుట్పుట్ విషయంలో తీసుకుంటే మీరు ప్రామిస్ చేసిన దానికి, మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా దిస్ ఈజ్ వెరీ లో లెవెల్ సిగ్నల్స్ ఇన్ దిస్ మంత్ అని చెప్పాలి. సో కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా చాలా మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే వీటి విషయాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే శుక్రుని యొక్క సంచారం, కళత్రకారకుడైన శుక్రుడు కూడా వృశ్చిక రాశికి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉండటం, అలాగే 5వ స్థానంలో శని, రవి, కుజుడు లాంటి హీట్ అండ్ హాట్ అగ్రెసివ్ ప్లానెట్స్ లాంటివి ఉండటం, దిస్ ఈస్ నాట్ ఇండికేటింగ్ వెరీ గుడ్ ఫర్ ఎఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో, లవ్ అండ్ ఎఫెక్షన్ కావచ్చు, మ్యారిడల్ లైఫ్లో స్పౌస్తో లైఫ్ భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించి కావచ్చు.
మెయిన్గా ఈ ఈ పంచమ స్థానంలో ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటూ ఉంది కాబట్టి ఇక్కడ నెమ్మదిగా చూసుకుని రవి, కుజ, శని, బుధుడు కూడా మళ్ళీ 11వ తారీఖున 5th హౌస్లో వస్తున్నారు. ఇండియన్ న్యాచురల్ ట్రాన్సిట్ ఇన్ 5th హౌస్ ట్రాన్సిట్లో బుధుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ, శని కానీ అనుకూలత తక్కువ, డైరెక్షనల్ స్ట్రెంత్ ఉండదు వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ నేను పెట్టుకున్న క్యాలిక్యులేషనే అవుతుంది, నేను పెట్టుకున్నట్టే జరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ని మీరు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం చాలా ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే టైంలో ఇక్కడ ఏంటంటే తప్పకుండా మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు, ఆటంకాలు కూడా ఏర్పడే ఆస్కారాలు, అంత స్మూత్నెస్గా ముందుకెళ్ళే ఆస్కారాలు కూడా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి అందులో అష్టమ స్థానంలో గురువు గారు ఉన్నారు. అష్టమ స్థానంలో గురువు గారి యొక్క ట్రాన్సిట్ కూడా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ గురుబలం కూడా కొంచెం తక్కువ ఉన్న కారణంగా సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ గత 3-4 నెలలుగా ఉన్నంత హెక్టిక్ ప్రెషర్ అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇప్పుడు ఉండదని చెప్తాలే కానీ, బట్ ఏంటంటే ఏదైనా ఈ అక్కడ ఆక్యుపై చేసుకున్న 5th హౌస్ని ఆక్యుపై చేసుకున్న గ్రహాలు అనుకునిచ్చేవి కాదు కాబట్టి వీటి విషయాల్లో అన్నెసరీ లాసెస్, కిడ్స్కి సంబంధించి కావచ్చు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో కానీ కొంత కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్లాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. సో ఫైనాన్షియల్ విషయాల్లో మనం తీసుకున్నప్పుడు కూడా ఫైనాన్షియల్గా కూడా ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్కి సంబంధించి కూడా తెలియని యాంగ్జైటీస్, స్ట్రెస్, సమ్ టెన్స్ అలాంటి ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 5th హౌస్లో ఈ గ్రహాల యొక్క అనుకూలత ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగితే అంతా ఓకే. సో పరీక్షల్లో మనం చదువుకున్నదే రావాలి అనుకున్నట్టు వెళ్తే ఇక్కడ మనకి రిజల్ట్స్ ఈ టైంలో ఇలాంటి వాటిల్లో కొంచెం అమ్మ ఇదేంటి చదివింది ఒకటి రాలేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఓన్లీ మనం ఏదో ఒక చాప్టర్లో ఇదే వస్తుంది అని ఒక్క క్వశ్చనే చదువుకుని వెళ్తే ఎలా ఉంటుందో, సో అలాంటి ఫర్ ఎగ్జాంపుల్గా అలాంటివి ఇక్కడ పనికిరావు. సో అంటే అబ్జర్వ్ చేసుకుంటూనే వెళ్ళాల్సిన అవసరం వృశ్చిక రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం లౌక్యంగా పని ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించి కారణం కరెక్ట్గా క్లియర్గా మనం ఎదుటోడు కూడా కన్విన్స్ అయ్యేటట్టు కూడా చెప్పేటట్టు ఉంటే ఎక్కడ మనకి మార్కులు తక్కువ పడవు అనమాట ఈ టైంలో. సో ఈ వృశ్చిక రాశికి మేజర్గా ఏంటంటే రవి యొక్క సంచారం 3-4 వారాల్లో 14 తారీఖు నుంచి షష్టమ స్థానంలోకి మారుతూ ఉంది. సో షష్టమ స్థానంలోకి రవి మారాక కొన్ని ఆగిపోయిన పనులు కొన్ని ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. శుక్రుడు ఇంకా 20వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటారు కాబట్టి వ్యాపార పరంగానో, మ్యారిటల్ లైఫ్ పరంగానో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటామే వృశ్చిక రాశి వాళ్ళకి మంచిది. ఇక దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది ఆల్రెడీ. సో కాబట్టి దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జాబ్లో డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకుంటా, ఇంటెలిజెన్స్ని ఇంకా జ్ఞానాన్ని ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకా మనకి ఎలాంటిది ఉంటే బాగుంటుంది, ఎలాంటి నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అనుకునేట్టు అది డెవలప్ చేసుకుంటూ వెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అన్నమాట. సో కాబట్టి వీళ్ళకి ప్రజెంట్ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో మనం చూస్తే కనుక ఇన్ జనరల్లీ మీకు నచ్చిన కరెక్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ గురుబలం తక్కువ ఉండటం, పంచమ స్థానంలో గ్రహాలు ఉండటం వల్ల ప్రజెంట్ తక్కువగా ఉంది అవకాశం. సో కాబట్టి ఇక మీకు నచ్చిన మ్యాచ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ దాని గురించి కొంచెం టైం కొంచెం చూసుకుని మనం అడుగు వేయచ్చు, తప్పు లేదనిపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఇష్టదైవారాధన ఈ మాసం మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న ఈ గ్రహాలన్నీ కూడా పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానాన్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే పంచమంలో ఉన్న రవి ఎఫెక్ట్ కానీ, కుజుడు ఎఫెక్ట్ కానీ, శని ఎఫెక్ట్ కానీ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కళత్రకారకుడు శుక్రుడు కూడా కొంచెం సప్తమ స్థానం ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చిన్న వరకు అండ్ మ్యారిటల్ లైఫ్లో ఉండే హెల్త్ ఇష్యూస్ వాటికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్గా ఉంటాం. హిమకుందం మృడాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, అలాగే కేజింపవు శనగలు, ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వడం చాలా మంచిది ప్రతి గురువారం. సో మరి గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మనకి ఏ వారం ఎటువంటి ఫైనాన్షియల్ లాస్కి సంబంధించి ఇబ్బందులు, యాంగ్జైటీకి ఉండొచ్చు. పంచమంలో ఈ గ్రహాల వల్ల ఏ వారం వర్క్ క్వాలిటీ ఎక్కువ తగ్గచ్చు, లేకపోతే లవ్ లైఫ్లోనో లేకపోతే లవ్ అండ్ అఫెక్షన్ విషయంలో ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. సో ఇది వీక్లీ ఫాలో అయితే పలానా వారం పలానా డేట్స్ ఎప్పుడో కూడా మనం తెలుసుకోవచ్చు.
సో తద్వారా కరెక్ట్గా ఆ వారం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో ఇంకా బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.